ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడికి పాల్పడ్డాడు ఆగంతకుడు. మేమంతా సిద్దం బస్ యాత్రలో భాగంగా సింగనగర్ కు చేరుకున్న క్రమంలో ఈ దాడి జరిగింది. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్ పై రాయి విసిరాడు. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. బస్సులో జగన్ కు ప్రథమ చికిత్స అందించారు. ఇక అనంతరం వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు ఆయనకు తదుపరి చికిత్సను అందించారు. గాయానికి 2 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. కాగా గాయం కారణంగా సీఎం వైఎస్ జగన్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. చాలా అపూర్వమైన స్పందన ప్రజల్లో మాత్రం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది మాత్రం ఎట్లా జరిగిందో పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేయాలి. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే స్పందించి దాని మీద ఇన్వెస్టిగేషన్ యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇమీడియట్ గా దాని మీద సరైన రీతిగా స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈ మటుకి చాలా తప్పు, ఎవరు చేసినా కానీ తప్పు. ఎవరు చేశారు ఏంటి అనేది మాత్రం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ గా చెప్పాలి. నాకు తెలిసి అయితే ఇది ప్రతిపక్షాల కుట్రకోణంగా నేను చూస్తున్నాను. ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను 30 సెకండ్ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కింద తోలడం చూశాను. నేను ఇంకా ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. వాళ్ళ ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ పక్కన టార్గెటెడ్ గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. సీసీ ఫుటేజ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. అది మటుకి వెరీ షార్ప్ ఆబ్జెక్ట్. నాకైతే సౌండ్ కూడా వినపడింది. మేమంతా సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయనకి దీవెనిస్తున్న పరిస్థితి చూసాం. సాయంత్రం 4:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని ఆపలేక వారు అనేక హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళ వైపు లేరని తెలిసి ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం లాగా చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ కారుతుంది. ఆ తర్వాత పక్కనే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడికి పాల్పడ్డాడు ఆగంతకుడు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా సింగనగర్ కు చేరుకున్న క్రమంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ దాడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మొత్తం నాయకులు, కార్యకర్తలు మొత్తం ఖండిస్తున్నారు. రాత్రి నుంచి కూడా అగ్రజ్వాలల మధ్య రాష్ట్రం మొత్తం అట్టుడుగుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా రాత్రి 12-1 గంట మధ్య సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర కార్యాలయము, అలాగే జిల్లా కార్యాలయాలు, అలాగే మండల కార్యాలయాలతో సహా ఆ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆఫీసు ముందు కూడా రాత్రంతా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ సీఎం పై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా ప్రతి పట్టణంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించడం గమనం. అయితే దీని పట్ల ముందుగా ప్రధానంగా చూసుకుంటే రాత్రి సింగనగర్, విజయవాడ పట్టణంలోని సింగనగర్ వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా
ఆ భద్రతా సిబ్బంది గాని పోలీసులు గాని మొత్తం అప్రమత్తమయ్యారు. ప్రధానంగా బస్సుకి దగ్గర సమీపంలో నుంచే ఆ వ్యక్తి క్యాట్ బాల్ తో బస్సుపై ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. దాడిలో ప్రధానంగా 2 రాళ్లు మాత్రమే రాగా ఒకటి ముఖ్యమంత్రి ఎడమ కంటికి పై భాగాన తగిలింది. అలాగే పక్కనే ఉన్న ఆ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి ఆయనకు కూడా ఆ కంటి కింద భాగాన ఎడమ కంటి కింద భాగాన ఇంకొక రాయి తగలటంతో ఒక్కసారిగా ఆ ఘటనా స్థలం మొత్తం కూడా దిగ్భ్రాంతి గురిందని చెప్పుకోవచ్చు. ఆశ్చర్యానికి లోనయ్యారు. ఘటనా స్థలంలో ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్యాట్ బాల్ తో రాయి తగటాన్ని మాత్రం ఆ పోలీస్ వర్గాలు నిఘా వర్గాలు మాత్రం ఇది ఖచ్చితంగా అంత వేగంతో వచ్చింది కాబట్టి క్యాట్ బాల్ తోనే కొట్టి ఉండొచ్చు అనేది పోలీసులు అయితే కొంత మేరకు ధృవీకరించారు. దీని పట్ల ఒక్కసారిగా ఆ సిపి విశాల గున్ని ఆధ్వర్యంలో రాత్రి మొత్తం కూడా బృందాలుగా ఏర్పడి ఆ క్యాట్ బాల్ గానీ అలాంటి వస్తువులు గానీ ఎవరైనా తీసుకొని వెళ్తున్నారా అనేది బృందాలుగా ఏర్పడి అయితే ఆ వెతుకులాట ప్రారంభించారు. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు గానీ ఎక్కడ ఎటువంటి అనుమానితులను కాదు అదుపులోకి తీసుకోలేదు. అయితే దీని పట్ల మాత్రం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం రాయి తగిలిన వెంటనే ఆ యాత్రను ఆపాలని కొంతమంది చెప్పినా ఆయన కంటి భాగంలో రాయి తగిలిన వెంటనే బస్సులోకి వెళ్లిపోయారు. ఆ బస్సులోకి వెళ్లిపోగానే అక్కడ వైద్యులు కొంతమంది ఆయనకి ప్రథమ చికిత్స అందించారు. అయితే ప్రథమ చికిత్స అందించిన కొంతసేపటికి ఆ గన్నవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. గన్నవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టగానే ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి ఆయన కూడా స్వతహాగా డాక్టర్ అవటం ఆయన కూడా కొంత ఆ ప్రథమ చికిత్స అందించారు జగన్మోహన్ రెడ్డికి. ఆ ఘటనా స్థలం గన్నవరం నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని కొంతమంది సూచించినా కానీ దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోసిపుచ్చారు. తనకు తలగిన గాయం కన్నా తన కోసం వచ్చిన ప్రజలు ముఖ్యమని తన కోసం వచ్చిన ప్రజల్ని అభివాదం చేయకుండా వారికి కనపడకుండా తను ఎట్టి పరిస్థితిలో వెనుదిరిగేది లేదన్నారు. అయితే యాత్ర పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత రాయి దాడి జరిగిన తర్వాత కూడా 3-3.5 గంటల సేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాత్ర కొనసాగించారు. యాత్ర అయిపోయిన అనంతరం అందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించినా తాను మాత్రం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని వారించడంతో అందరూ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. గుంటూరు విజయవాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన అనంతరం కూడా వైద్యులు ఆయనకి ప్రథమ చికిత్స అందించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 2 కుట్లు పడ్డాయి. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అదే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కి ప్రథమ చికిత్స అందించారు. 2 కుట్లు జగన్మోహన్ రెడ్డికి పడిన అనంతరం కూడా ఆ జగన్మోహన్ రెడ్డిని ఆ గన్నవరం ఆ పరిసర ప్రాంతాల్లో నైట్ హాల్ట్ ప్రదేశానికి తిరిగి వెళ్లి అక్కడ నైట్ హాల్ట్ చేస్తున్నారు. అయితే అందరూ కూడా చికిత్స చేసుకున్న అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తారని అందరూ అనుకున్న నేపథ్యంలో తాను మాత్రం యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఎట్టి పరిస్థితిలో చేయాలని సూచించగా డాక్టర్లు అయితే ఒకరోజు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలి, తర్వాత చికిత్స అందించిన అనంతరం ఆలోచిద్దామని చెప్పగానే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకరోజు విరామం ప్రకటించారు. విరామం ప్రకటించిన అనంతరం కూడా 24 గంటల తర్వాత మరలా యాత్ర షెడ్యూల్ తెలుపుతామని ప్రకటించడం కూడా గమనార్హం. అయితే దీని పట్ల ప్రధానంగా చూసుకుంటే 2 కుట్లు జగన్మోహన్ రెడ్డికి పడిన అనంతరం కూడా పోలీసులు ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల్లెడ పడతా ఉన్నారు. బృందాలుగా ఏర్పడి ఎవరైతే ఈ క్యాట్ బాల్ గానీ అలాగే రాయి విసిరిన వస్తువులు గానీ ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఏందనేది ప్రధానంగా రాత్రి అంతా వెతుకులాట ప్రారంభించారు. ప్రస్తుతానికి తెల్లవారుజాము నుంచి కూడా ఆ పోలీసులు మాత్రం అలుపెరగకుండా వెతుకులాట అయితే చేస్తున్నారటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే దాడి ఘటన జరిగిన తర్వాత సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించినట్టు తెలుస్తోంది. ఎన్ని రోజులు విరామం ప్రకటించారు? తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారు? అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గన్నవరంలోని ఆయన నైట్ హాల్ట్ ప్రదేశానికి వెళ్లారు. నైట్ హాల్ట్ ప్రదేశానికి వెళ్లిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా యాత్రకి బ్రేక్ పడుతుందని అయితే ఎవరు అనుకోవట్లేదు. అయితే డాక్టర్ల సూచన మేరకు ఒక రోజు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలనే నేపథ్యంలో నేడు ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఆదివారం ఈ రోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఎన్నికల
షెడ్యూల్ సమీపిస్తున్న వేళ అలాగే జగన్మోహన్ రెడ్డి 25వ తారీఖు నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయన్న కోణంలో ఆయన యాత్ర ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు. యాత్ర పూర్తి చేసుకొని 25వ తారీఖు నామినేషన్ వేయాలన్న కోణంలో ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో యాత్ర అయిపోవాల్సిందే అన్న కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తా ఉంది. అలాగే నేడు ఒక్కరోజు విశ్రాంతి తీసుకొని రేపటి నుంచి యాత్ర మొదలు పెట్టే అవకాశాలే ఎక్కువగా కనపడతా ఉన్నాయి స్పందన. అయితే ప్రధానంగా మాత్రం డాక్టర్లు ఈ రోజు సాయంత్రం మరలా ఒకసారి జగన్మోహన్ రెడ్డిని పరిశీలించిన తర్వాత మాత్రమే డాక్టర్ల సూచన మేరకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత గానీ సాయంత్రం గానీ మరలా షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే దీని పట్ల జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా రేపు దాని నుంచి యాత్ర ప్రారంభిస్తామని సన్నిహితులకి చెప్పినట్టు సమాచారం తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఆయన భార్య వైఎస్ భారతి అలాగే కడప నుంచి అతనికి వచ్చిన అత్యంత సన్నిహితులు మాత్రమే అక్కడ విడిది ఎక్కడైతే ఏర్పాటు చేశారో గన్నవరం నియోజకవర్గంలో అక్కడే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తా ఉంది స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్. ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడికి పాల్పడ్డాడు ఆగంతకుడు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా సింగనగర్ కు చేరుకున్న క్రమంలో ఈ దాడి చోటు చేసుకుంది. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్ పై రాయి విసిరాడు. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. బస్సులో జగన్ కు ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు ఆయనకు తదుపరి చికిత్సను అందించారు. గాయానికి 2 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. కాగా గాయం కారణంగా సీఎం వైఎస్ జగన్ ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు.